తోబుట్టువుల గురించి ఒక అందమైన కథ. ఒక ఊరిలో లోతైన గిలక బావిలో నీళ్లు తోడదామని చాంతాడు వేసినప్పుడల్లా బకెట్ బయటికి వచ్చేది కాదు. తొంగి చూస్తే చాలా చీకటిగా ఉండేది. ఊరోళ్ళంతా అందులో ఏదో దయ్యం ఉందని భయపడడం మొదలుపెట్టారు. పెద్దలందరూ ఎవరైనా ధైర్యవంతుడు లోపలికి వెళ్లి చూడగలరా అని అడిగితే ఒకతను నేను వెళ్తాను, కాని ఒక షరతు పైన, తాడు లాగే వారిలో మా సోదరుడు కూడా ఉండాలి అని అంటాడు. అప్పటికే ఇద్దరి అన్నదమ్ముల గొడవల వల్ల మాటలు లేకపోవడంతో ఊరి పెద్దలు చేసేదేం లేక పక్కూరికి వెళ్లి ఆ వ్యక్తి సోదరుణ్ణి ఒప్పించి తీసుకొచ్చారు. చెప్పినట్టే వ్యక్తి బావిలోకి తాడు సహాయంతో కిందకి దిగితే అక్కడ ఒక కోతి ఉంది. అది వచ్చిన తాడుని వచ్చినట్టు ముడివిప్పేసి బకెట్ ని దాచేస్తుంది. వెళ్లిన వ్యక్తి దాన్ని కొద్దిగా మచ్చిగా చేసుకుని తాడు పైకి లాగమని అంటాడు. తీరా బకెట్ పైకి రాగానే కోతి చెంగున బకెట్లో నుంచి దుక్కి పారిపోయింది. తాడు పట్టుకున్న వాళ్ళందరూ వామ్మో అని భయపడి వదిలేసి పారిపోయారు. కాని సోదరుడు మాత్రం తన చుట్టూ తాడును చుట్టుకొని పట్టు వదలకుండా నిల్చున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, అన్నయ్య, అందుకే నీ తోడు కావాలని కోరుకున్నాను, ఇంత ప్రేమ నా మీద ఉందా అనగానే, అరే తమ్ముడు, నిన్ను అవమానించిన వాడిని నిలదీసి తీరుతాను, నీపై చెయ్యెత్తిన వాడిని నరికి పడేస్తాను, నా ప్రేమను అందరి ముందు చూపించలేకపోయినా నీకోసం నేను ఎందాకైనా పోరాడతాను అని అంటాడు. గొడవలు, అలకలు, కోపాలు, దూరాలు రక్త సంబంధాల్లో ఎప్పుడూ రావు. మూడవ వ్యక్తి వచ్చి సృష్టిస్తాడు, అంతే.